ఇది ఎక్కడే ఉందా? ఇంకా టిఫిన్ ఏం చేస్తాను? ఏమైంది? నాటకాలు ఆడక నువ్వు. నేనేం చేశానండి? ఇద్దరు కలిపి ఏదో స్కెచ్ చేసినట్టుకున్నారు. అబ్బా ఏం మాట్లాడుతున్నారు? అది చూడు, కోడి పిల్లని చూసి నాకు బాగులాగా ఎలా చూస్తుందో. చూడక్క, ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. అబ్బబ్బా రండి మీరు. అక్క చెల్లె కూర్చోండి. ఏంటి అక్క చెల్లె అంటున్నారు? ఏంటి ఇది? అబ్బా ఊరుకోండి, చెల్లి ఫీల్ అవుతుంది. చెల్లె ఏంటి ఏదో తేడా కొడుతుంది. మీరు ముందు తినండి. కొంప తీసి వీడితో రోజు గొడవ పడలేమని చెప్పి నన్ను లేపడానికి ఏమైనా ప్లాన్ వేసారా? సరదాలా ఆపి మీరు ముందు తినండి. సర్లే, ఏం చేశారు? ఇడ్లీ చట్నీ. సాంబార్ వడ. అంటే ఇప్పుడు ఏం తింటారని దాని మీద కొట్టుకుంటారా? అలా ఏం లేదండి, మీకు ఏది నచ్చితే అది తినండి. వస్తే దగ్గర చిలిపి. చిలిపి లేదు, పులిపి లేదు. ఓటి పీకు. ఎందుకండి? ఓటి పీకు. మీరేంటండి టిఫిన్ తినమంటే జల్లలు తింటున్నారు? అంటే ఇది కళ లేక నిజమని ఏమేం డౌటే? ఇప్పుడు డౌట్ క్లియర్ అయినా? నేను కూడా ఒకటి పీకినా. వదిలే, అయిపోయింది. తినండి. నోటించండి. ఏటి కమలు ముఖంలో బ్రైట్నెస్ వెలిగిపోతుంది. కొత్త హెడ్ లైట్లు వేయించాలే. ఎటకారమా? నాకు తెలియకుండా ఏదో జరిగింది. యాక్చువల్లీ మీకే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? నాకెందుకు? చారుని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీ బుర్ర బదలు కొట్టేదాం అనుకున్నా, కానీ చారు రావడం వల్లే మా ఇద్దరు పిల్లల్లో మార్పు వచ్చింది. మార్పా? అందుకే బతికిపోయారు. లేకపోతేనా? ఏడ్చావులే, అసలు మ్యాటర్ తెలియదు నీకు. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు అయినా. దాని సంగతి ఎలాగన్నా తేల్చేద్దాం. అలానే చేద్దాం. అక్క ఏం చేస్తున్నారు? నిన్నేం చేయాలా అని ఆలోచిస్తున్నాం. ఏంటి? అదే నీకు టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం అని అంటుంది. నాకు అలా ఏం లేదక్క, నేను ఏదైనా తినేస్తాను. అయితే బాత్రూంలో 2 సబ్బులు ఉంటే తినేసే. అదేంటక్క అలా అంటుంది? జోక్ జోక్ చేస్తుంది. ఓ అక్క హైట్ తక్కువే గానీ కామెడీ ఎక్కువే.